సిటీ జనానికి చుక్కలు చూపిస్తున్నాడు సూర్యుడు. చలికాలంలోనే సమ్మర్లా మండిపోతున్నాయి ఎండలు. పేరుకు చలికాలమైన ఆ ఎఫెక్ట్ పెద్దగా ఉండటం లేదు. పొద్దున్నే కాస్త చలి అనిపిస్తున్న 10 దాటిందంటే భానుడు భగ్గుమంటున్నాడు. 2 రకాల వెదర్తో ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. సమ్మర్ రాకముందే సన్ స్ట్రోక్ తగులుతోంది సిటీ పబ్లిక్ కి. మధ్యాహ్నం అయిందంటే మాడు పగులు కొడుతున్నాడు సూర్యుడు. ఈ సీజన్లో చలికి వణకాల్సిన జనం భానుడి ఎఫెక్ట్ కి భయపడుతున్నారు. ఉదయం రాత్రి కాస్త చలిగా ఉంటున్నా మధ్యలో టెంపరేచర్ హీట్ ఎక్కుతోంది. ఎండాకాలంలా మండిపోతోంది. ఒకే రోజు 2 షేడ్స్ చూపిస్తోంది వెదర్. ఉదయం 10 దాటిందంటే బయట అడుగు పెట్టడం కష్టంగా ఉంటోంది నగరజీవికి. సిటీలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. చలితో కూల్గా ఉండాల్సిన వెదర్ హాట్ గా మారిపోతోంది. బే ఆఫ్ బెంగాల్ నుంచి ఆగ్నేయ దక్షిణ దిశగా తేమతో కూడిన గాలులతోనే వాతావరణంలో ఇలాంటి మార్పులు వస్తున్నాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతాయంటున్నారు. రాష్ట్రంలో నైరుతి పవనాలు ప్రవేశించే వరకు హీట్ వేవ్ ఇలాగే ఉంటుందంటున్నారు అధికారులు. ఈ ఏడాది గత 2-3 ఏళ్ల కంటే ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదైంది. ప్రస్తుతం ఈ ఆగ్నేయ దక్షిణ దిశ తేమతో కూడిన గాలులు మనకు రాష్ట్రంలో ప్రవహించడం వలన కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగానే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో మనం పెద్ద ఆకాశం మేఘావృతం కాకపోవడం వల్ల మనకు సన్ ఎనర్జీ బాగా రిసీవ్ అయ్యి పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగా 2 నుంచి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా చాలా ప్రాంతాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం గమనిస్తున్న ఈ పొడి వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రాబోయే మన ఈ సమ్మర్లో కూడా కొంచెం ఈ ఉష్ణ తీవ్రత కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు నగర జనం. అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట పెద్దగా బయటకు రావడం లేదు.